హాయ్ అందరికి. నేటి రోజు మొహరం సెలబ్రేట్ చేసుకోవడానికైతే మా మమ్మీ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చేసిన అనమాట. ఇక్కడ మొహరం అయితే చాలా మంచి చేస్తారు. అదేనండి పీర్ల పండుగ అంటారు కదా. ఇంకా చాలా బాగా చేస్తారు. ఇంకా మా ఇంట్లో అయితే మా మమ్మీ వాళ్ళకి సవారు ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇయర్ మొహరం అయితే చేస్తారు. మా ఇంట్లో ఏ పండుగ చేసినా చేయకపోయినా మొహరం అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో అసలు మొహరం ఎలా చేస్తారు ఏంటి అని అయితే మీకు ఈరోజు చూపిస్తా. సో ఈరోజే మొహరము. ఈరోజు అయితే మా ఊర్లో సరియత్ చేస్తున్నారు. రేపు వచ్చేసి పీర్లు అనేవి లేస్తాయి అనమాట. ఇంకా చూసేయండి అసలు మొహరం ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. అలాగే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. చూసేయండి మరి ఇంకా మొహరం ఎలా చేస్తారో. ఇంకా చెప్పినా కదా ఈరోజు సరియత్ చేస్తున్నారని. ఇంకా దానికోసం అయితే పాతాలు వేయడానికి మాలిద్ద అయితే రెడీ చేస్తున్నారు. మమ్మీ మమ్మీ పాతాలు ఎందుకు ఇస్తారు? సరియత్ అని ఇస్తారా? అసలు పీర్ల పండుగ ఎందుకు చేస్తారు? తెలియదా? తెలియదు కానీ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తుర్రా? మీ తాతల కాడి నుంచి వస్తుందని చేస్తున్నారా? కానీ ఎందుకు చేస్తారో తెలియదా? అవునా? ఇంకా దీంతో పాటు మాలిది ఒక్కటేనా? ఇక్కడైతే మా మమ్మీ మా పిన్ని అనమాట, వీళ్ళిద్దరు కలిసి అయితే చేస్తుర్రు ఇవ్వు అనమాట. మాలిద్దలు రొట్టెలు చేసి బెల్లంలో కలిపేసి ఈ ఆకును అయితే కలుపుతారు అనమాట. ఏమాకు మమ్మీ ఇది? గగ్గరపత్తి. ఈ మూడు కలిపితేనే దాన్ని మాలిద్ద అని చెప్పేసి లడ్డుల్లాగా కడతారు. అవే అనమాట దేవుడికి పాతాలు ఇచ్చేది. మమ్మీ వాళ్ళు అయితే అది చేస్తున్నారు. ఇంకా నేనైతే మా పాప దగ్గర అయితే కూర్చున్నా. చూడండి పడుకుంది. మస్తు క్యూట్గా అనిపిస్తుంది కదా. కమెంట్ చేయండి. మాలిద్దలు ఎప్పుడు మమ్మీ స్టార్ట్? ఎన్నిటికి? 7 గంటలకా? మీరు ఊరు మొత్తం తీస్తురా పాత? వీటినైతే మట్కెళ్ళు అని అంటారు అనమాట. ఇంకా ఇవి తీసుకెళ్ళి అక్కడైతే పాతాలు ఇస్తారు పీర్ల దగ్గర. అయితే అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి అయితే నమాజ్ ఇట్లా అవి చేసి అయితే పాతాలు ఇవ్వడానికి అయితే తీసుకొని వెళ్తారనమాట సావట్లకి. ఇక్కడ మా మొబైల్ పెట్టిన అయితే వచ్చినారనమాట నమాజ్ చేయడానికి. ఇంకా ఇక్కడ నమాజ్ అయితే చేశానమాట. అక్కడ సవార్ల దగ్గరికి వెళ్ళి అయితే పాతాలు ఇస్తారు. చూడండి ఇప్పుడు నేను చెప్పిన కదా ఇందాక మట్టికలని, అవి అయితే ఇంకా మా అన్న చేతిలో మా తమ్ముడు చేతిలో అయితే ఇస్తున్నారు అనమాట అక్కడ తీసుకెళ్ళడానికి. ఇంక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు డైరెక్ట్గా. సావర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదైతే గుండం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పండుగ, అసలైన పండుగ. ఇంకా ఇక్కడైతే పాదాలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ సవార్కి అయితే గంధం అయితే వేస్తున్నారనమాట అందరూ.
ఇప్పుడే పాత్రలు అయితే ఇచ్చేసి వచ్చినాము. ఇంకా తినేసి అయితే మళ్ళీ అయితే వెళ్తాము. ఇప్పుడైతే ఇంకా మస్తు ఉంటుంది. ఇందాకైతే కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడైతే ఇంకా చాలామంది వస్తారు. ఎందుకంటే ఇప్పుడైతే దూలాడతారు అనమాట గుండం చుట్టూ, చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అయితే చూపిస్తాం, చూడండి. ఇప్పుడైతే ఇంత తక్కువ మందే ఉన్నారు కదా, ఇంకా కొద్దిసేపు అయితే ఎంతమంది ఉంటారో చూడండి. ఇంకా మార్నింగ్ అయితే ధూమ్ధామ్ ఉంటుంది డే 2, ఇదైతే ఇంకా డే 1. అక్కడైతే సవార్లు అయితే రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదైతే తండా నుంచి వచ్చిన సవార్ అన్నమాట, బంజారా సవార్. అయితే వీళ్ళు ప్రతి ఇయర్ పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళ విలేజ్కే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట సవార్ని. మళ్ళీ ఫెస్టివల్ టైంకి అయితే ఆ సవార్ని అయితే మళ్ళీ ఊర్లోకి అయితే తీసుకొని వస్తారు. వీళ్ళైతే ఎంత గ్రాండ్గా తీసుకొస్తారంటే చాలా గ్రాండ్గా తీస్తారు. మస్తు అనిపిస్తుంది, అసలు చాలా బాగుంటుంది. ఇక్కడైతే సవాళ్ళను అయితే రెడీ అయితే చేస్తున్నారనమాట. ఇంకా సవాళ్ళు రెడీ అయినాక మీకైతే చూపిస్తా. ఇంకా ఇలానే అవుతూ ఉంటుంది అనమాట. నైట్ మొత్తం దూలనే ఆడుతూ ఉంటారు మార్నింగ్ వరకు. ఇంకా మార్నింగ్ 5కి అయితే సవాళ్ళు అయితే లేస్తాయి. ఇంకా నేను అదైతే పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను.